మీరొకసారి యూట్యూబ్‌లో ఏఐ గురించి సెర్చ్ చేయండి. మీకు ఇలాంటి థంబ్‌నెయిల్స్ అయితే మీకు కనిపిస్తాయి. గ్రాఫిక్ డిజైనింగ్ ఈస్ డెడ్, ఫ్రీలాన్సింగ్ ఈస్ డెడ్, వెబ్‌సైట్ డిజైనింగ్ ఈస్ డెడ్, యూ ఆర్ డెడ్. సో, ఇట్లాంటి థంబ్‌నెయిల్స్ అయితే మీకు కనిపిస్తాయి. డెఫినిట్‌గా మీరు క్లిక్ చేసే ఉంటారు ఇట్లాంటి థంబ్‌నెయిల్స్ పైన. అండ్ నేను కూడా క్లిక్ చేశాను. నా పాటికి నేను డిజైన్ చేసుకుంటా. ఐ వాస్ రియల్లీ హ్యాపీ. అండ్ ఇలాంటి వీడియోస్ చూడడం ఒకసారి స్టార్ట్ చేశాను. అండ్ నా కాన్ఫిడెన్స్ మొత్తం చాలా లో అయిపోయింది. లిటరల్‌గా నేను ఒక 2 మంత్స్ నేను అసలు ఏం వర్క్ చేయకుండా ఇలాంటి వీడియోస్ చూసుకుంటూనే ఉన్నాను. అండ్ దీనివల్ల నాకు 2 మంత్స్ టైం వేస్ట్ అయిపోయింది. అండ్ ఫ్రాంక్‌గా నేను ఏం చెప్తున్నానంటే ఏఐ టచ్ చేయని బిజినెస్‌లో ఎంటర్ అవుదామని కూడా అనుకున్నాను నేను. బట్ మీకు కూడా ఇలానే అనిపిస్తుందా? మీకు కూడా ఏఐ చూడగానే మీకు నాలాగానే లైక్ మీకు కూడా ఇప్పుడు అదే జోన్‌లో ఉన్నారా? ప్రతి ఒక్కటి రీప్లేస్ అయిపోతుంది అని అంటే అనిపిస్తే మాత్రం మీరు కామెంట్ జేయండి. అండ్ నేను ఇదంతా కాదు, అసలు ఫస్ట్ ఏఐ గురించి తెలుసుకుందాము. అసలు ఏంటిది? ఎందుకు ఎట్లా క్రియేట్ చేయబడ్డది? అసలు దీనికి నెసెసిటీ ఏంటి? అని జెప్పేసి నేను రీసెర్చ్‌లో నాకు తెలిసింది ఏంటి అంటే దీనిలో ఏఐ మంచి టూలా అంటే నేను బ్యూటిఫుల్ టూల్ అంటాను. ఎందుకంటే మనకి ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఫాస్ట్‌గా వచ్చేస్తుంది. ప్రీవియస్‌గా మనం గూగుల్ సెర్చ్ చేసి అన్ని ఇన్ఫర్మేషన్ తీసుకొని దాన్ని చేసి అసలు ఏఐ వచ్చాక అసలు అదంతా పనే లేదు. జస్ట్ యూ క్యాన్ డైరెక్ట్‌లీ ఆస్క్ చాట్‌జీపీటీ ఆర్ క్లాడ్ ఏమన్నా అడిగేయొచ్చు అండ్ అది ఇన్‌స్టాంట్‌గా మనకు రెస్పాన్స్ ఇచ్చేస్తుంది. అండ్ మనం హ్యాపీగా ఉన్నాము. అండ్ ఏఐ టూల్ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. బట్ దీనిలో విలన్ ఎవరు? అంటే ఐ కాల్ కంటెంట్ క్రియేటర్స్ ఆర్ ద విలన్స్. ఎందుకు అంటే సో, వాళ్ళు ఏం అప్డేట్ ఉన్నా దాన్ని ఒక ఫియర్‌ఫుల్ థంబ్‌నెయిల్స్ క్రియేట్ చేస్తున్నారు. అండ్ దే ఆర్ డీమోటివేటింగ్ పీపుల్ సో దట్ వాళ్ళకు వీడియోస్ మనము కంప్లీట్‌గా చూస్తాము. వాళ్ళకి వ్యూవర్స్ పెరుగుతారు, సబ్‌స్క్రైబర్స్ పెరుగుతారు. ఎట్ ద సేమ్ టైమ్ యూట్యూబ్‌కి కూడా చాలా ప్రాఫిట్ వస్తుంది దీని నుంచి. సో, అండ్ ఎవరైతే బక్రా అవుతున్నారో అదైతే మనమే బక్రా అవుతున్నాము బేసికల్లీ. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ చూస్తున్నాము. నేను అప్డేట్స్ తెలుసుకోవడం రాంగ్ అంటలేను. కానీ 1, 2 ఛానెల్స్ ఫాలో అయ్యి జెన్యూన్ ఛానెల్స్ ఫాలో అయిపోయి దానిలో మనం అప్డేట్స్ ఏమున్నాయి, కొత్త ఏఐలో ఏమేమి జరుగుతున్నాయి అని చెప్పి తెలుసుకోవాలి. అంతేగాని మనం ర్యాండమ్‌గా ఇలాంటి వీడియోస్ చూడడం వల్ల మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోవడం తప్ప మనకైతే ఏం రాదు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. కానీ ఒకవేళ మీరు నా నా థంబ్‌నెయిల్ చూసి నేను ఏఐని ఎలా బీట్ చేశాను అంటే ఏఐని ఒక ఎనిమీలాగా చూడకుండా ఒక ఫ్రెండ్‌లాగా నేను చూడడం స్టార్ట్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ నేనేమంటున్నానంటే మనం వర్క్ ఫ్లో ఏంటి అంటే మనం ఒక పనిని ఫస్ట్ స్టార్ట్ ఎట్లా చేస్తాం నుంచి ఎండ్ ఎట్లా చేస్తాం. ఈ ప్రాసెస్‌నే మనం వర్క్ ఫ్లో అంటాము. ఈ వర్క్ ఫ్లో నాకొక డిజైన్ ప్రాజెక్ట్ కానీ ఏదన్నా వెబ్‌సైట్ డిజైన్ ప్రాజెక్ట్ కానీ వచ్చిందంటే యూజువల్‌గా నేను 3-4 డేస్ తీసుకుంటాను. ప్రాజెక్ట్ కాంప్లెక్సిటీ బట్టి ఇంకా ఎక్కువ టైం కూడా అవ్వచ్చు. లైక్ మేబీ 1 వీక్, 2 వీక్స్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటది అప్పుడప్పుడు. బట్ ఒకవేళ నేను అదే పనిని 2, 3 అవర్స్‌లో ఫినిష్ చేయగలిగితే, నేను ఎంత ఎన్ ఎంత ఎంతమంది క్లయింట్స్‌ని అసలు హ్యాండిల్ చేయొచ్చు 1 వీక్‌లో. అండ్ రెస్ట్ ఆఫ్ ద టైమ్ నేను నా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తోని కూడా స్పెండ్ చేయొచ్చు. సో, నేనేమంటున్నానంటే డె ఏఐ అనేది కాన్స్టెంట్‌గా ఇంప్రూవ్ అయితే అవుతుంది. బట్ మనం ఇప్పుడు ఏఐని యూజ్ చేసుకొని మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో, ఆ వర్క్ ఫ్లో టైమ్ అనేది మనం తగ్గించగలిగితే డెఫినెట్‌లీ మనకు చాలా ఆపర్చునిటీస్ స్టార్ట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకవేళ ఫ్రెషర్ అనుకోండి. లైక్ ఒక ఫ్రెషర్ అయితే ఇప్పుడు మీకేమనిపిస్తుంది లైక్ రెజ్యూమే మీరు క్రియేట్ చేసి దాన్ని కవర్ లెటర్ క్రియేట్ చేసి ప్రతి ఒక్క కంపెనీస్‌కి మీరు పంపియడము అండ్ రెస్పాన్స్ రాకపోవడం ఇది మీకు ప్రాబ్లమ్ అయ్యుంటే మేబీ మీరు ఏఐ యూజ్ చేసి లైక్ మీ ఫేవరెట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి ఒక షార్ట్ లిస్ట్ చేసి ఒక 50 కంపెనీస్ అనుకోండి. దాన్ని షార్ట్ లిస్ట్ చేసి అండ్ దానిలో మీరు ఎప్పుడు దాన్ని కాన్స్టెంట్‌గా వెబ్‌సైట్‌ని మానిటర్ చేసుకుంటూ అండ్ మీరు ఒకవేళ జాబ్ ఓపెనింగ్ రాగానే మీరు ఆటోమేటిక్‌గా రెజ్యూమే పంపించేటట్టు ఒక సిస్టమ్ క్రియేట్ చేయగలిగితే మీరు ఇమాజిన్ చేయండి, మీకు జాబ్ అయితే ఈజీగా వచ్చేస్తుంది దీని నుంచి. నేను ఏం చెప్తున్నానంటే ఔట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ ఉండాలి. ఈ వర్క్ ఫ్లో ఆప్టిమైజ్ చేసుకోవాలి. సో, ఇట్లాంటివి చేస్తుంటే మాత్రం మనం ఏఐని బీట్ చేయొచ్చు. ఏఐని బీట్ చేయొచ్చు. బికాజ్ ఇంకో విషయం ఏంది అంటే ఒకరిని ఎందుకు హైర్ చేసుకుంటారు? మీరది చూడండి. ఎందుకు ఒకరిని హైర్ చేసుకోవాలంటే వాళ్ళ దగ్గర టైం ఉండదు. సో, బేసికల్లీ టైం ఉండదు. సో, వీడు ఒకవేళ
వచ్చిండంటే నాకు టైం ఇంత మిగులుతుంది అని చెప్పేసి దే హైర్ యూ. అండ్ ఇలా చాలామంది ఉన్నారు. ఇప్పుడు మీకు మీరు డిఫరెన్షియేట్ ఎలా అవుతారు అంటే బికాస్ ఆఫ్ టైం. ఒక పనిని చేయడానికి అందరూ 2 రోజులు తీసుకుంటే మీరు జస్ట్ 2 అవర్స్ తీసుకుంటారు ఏ హెల్ప్తో. సో ఈ 2 అవర్స్లో మనం కంప్లీట్ చేయడానికి బేసిక్స్ అవసరమా అంటే డెఫినెట్గా అవసరం. సో యూ కెన్ నాట్ కంప్లీట్ ద టాస్క్ ఇన్ 2 అవర్స్ వితౌట్ బేసిక్స్. సో మీరు ఏదైతే నేర్చుకుంటున్నారో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు కోడింగ్ కావాలి అనుకుంటే మీరు బేసిక్స్ మాత్రం చాలా స్ట్రాంగ్ ఉండాలి. ఒక డిజైనర్ కావాలనుకుంటే దీనిలో బేసిక్స్ స్ట్రాంగ్ ఉండాలి సో దట్ యూ కెన్ కంప్లీట్ యువర్ వర్క్ ఫాస్ట్. సో మనము ఈ కరెంట్ ఏఐ జనరేషన్లో అయితే ఇలా వర్క్ చేస్తేనే వీ క్యాన్ సర్వైవ్, ఆర్ ఎల్స్ చాలా కష్టం తమ్ముడు. ఓకే, సో సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఈ నెక్స్ట్ వీడియోలో మనం ఐడియాస్ ఎట్లా క్రియేట్ చేయాలి, అసలు కొత్త ఐడియాస్ ఎలా క్రియేట్ చేయాలి, ఇలాంటి దానిపైన మనం డిస్కస్ చేయబోతున్నాం. సో యా.